హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని జేఎన్ఏఎఫ్ఏయు యూనివర్సిటీ ఆడిటోరియంలో స్కోప్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు పాటల రచయిత చంద్రబోస్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, పలువురు డాక్టర్లు హాజరయ్యారు. యువత వేగంగా ప్రయాణాలు చేస్తున్నారని, అతివేగం వల్ల అనేక మంది యువత ప్రమాదాలు బారిన పడుతున్నారని లింబాద్రి అన్నారు. ప్రాణం ఎంతో విలువైందని, అందరూ స్పీడ్ తగ్గించుకోవాలని సూచించారు. మన శరీరం బాగున్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తామని చంద్రబోస్ అన్నారు. ప్రయాణం చేసే టైంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని యువతను ఆయన కోరారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఒకే గూటి పక్షులు, మీరు నేను. ఎలా చెప్పండి పిల్లలందరూ? నేను కూడా మీతో మీ గూటి పక్షినే. ఎలా అంటే నేను కూడా జేఎన్టీలో చదువుకున్నాను, కాకపోతే ఇక్కడ కాదు, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో అక్కడ ఇంజనీరింగ్ చేశాను. 92 to 95 ఇంజనీరింగ్ ట్రిపుల్ఈలో నేను బీటెక్ పూర్తి చేసి 95లో మొదటి పాట రాశాను. తాజ్మహల్ సినిమాలో మంచు కొండలోనే చంద్రమ అని మొదటి పాట రాశాను 95లో. ఇది 2023. మొత్తం 28 సంవత్సరాల్లో 860 సినిమాల్లో 3700కు పైగా పాటలు రాశాను. ఈ సంవత్సరం మొత్తం జీవితమే సఫలమైన సంవత్సరం, బాగా ఫలవంతమైన సంవత్సరం జీవితంలో. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మొత్తం 6 పురస్కారాలు పొందారు. మొదటిది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది గోల్డెన్ గ్లోబ్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాలీవుడ్ లైఫ్, ఆరవది 2 రోజుల క్రితం వచ్చిన నేషనల్ అవార్డు, జాతీయ పురస్కారం.